రేపు శుక్రవార దినమున సిలువ వేశారు అనేది మనకందరికీ తెలిసిన విషయం. ఆయన 2000 సంవత్సరముల క్రితం ఆయన సిలువలో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడి మన పాపపు జీవితాలను కడిగి మనలను పరిశుద్ధపరచి ఆయన సన్నిధానములోనికి మనల్ని చేర్చుకోవడానికి ఆయన నిశ్చయించుకుని ఆయన స్థలము సిద్ధపరచి వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణము అనేది మన జీవితములో సర్వ మానవాళికై అది ఒక అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనలను మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు విమోచించి మనము ఈ దినాన కూడుకోవడానికి ఆయన ఇచ్చిన కృపే. ఈరోజు మనం తండ్రి అని పిలుస్తున్నామంటే అది దేవుడు మనకిచ్చిన కృప. ఈ కృప అంతకుముందు లేదు. ఎవరికయ్యా ఆయన విమోచన కలుగజేశాడు? ఎవరినయ్యా ఆయన విమోచించి రక్షించడానికి వచ్చాడంటే నశించిన ఇశ్రాయేలీయులకు ఆయన వచ్చాడు. ఎప్పుడైతే నశించిన ఇశ్రాయేలులను ఆయన విమోచించాడో, విమోచించినటువంటి ఇశ్రాయేలులో నుండి అన్యులైన మనకు ఆయన విడుదల కలగజేసి మన కొరకు కూడా ఆయన రక్తము కార్చినటువంటి అనుభవాన్ని మనం చూడగలం. కనుక యెరూషలేము పురవీధుల్లో ఆయన సిలువను మోసినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు కొరకు కన్నీరు కార్చారు, అనేక మంది వేదన పడ్డారు, అంగలార్చారు. మరి కొంతమంది అయితే క్రూరత్వంతో చూశారు, మరి కొంతమంది అయితే రాళ్లతో కొట్టారు, కొంతమంది అయితే ఆయనను మరి ఏం చేశారు, హింసించారు. మరి కొందరు ఆయనను ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడతీశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతానుడు ఎక్కడ ప్రవేశిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో ఎవరు అప్పగించారు అనంటే సీమోను కుమారుడైనటువంటి యూదా అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. సీమోను, వీళ్ళ తండ్రి పేరు సీమోను. ఈ యూదా అనేటువంటి ఒక వ్యక్తి ఎవరనగా బరబ్బాకి అనుచరుడితను. బరబ్బాకి అనుచరుడు. ఈ బరబ్బాకి అనుచరుడుగా ఉన్నటువంటి ఈ యూదా ఏం చేస్తున్నాడంటే బరబ్బాతో ఉన్నప్పుడు అధికార దాహం కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. నేను గొప్పవాడిగా ఉండాలి, రాజ్యాన్ని పరిపాలించాలి, అధికారిగా ఉండాలి, ధనాన్ని సంపాదించాలి, విలువ కావాలి, గౌరవం కావాలి, నేను ఉన్నతమైన స్థితిలో ప్రజలందరి ఎదుట మరి నాకు విలువ అనేటువంటిది కావాలనే ఆలోచనతో అతడు ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు పరిగెత్తాలని ప్రయత్నం చేశాడు. అయితే బరబ్బా దగ్గర ఆ గౌరవం దక్కలేదు, బరబ్బా దగ్గర ఆ యొక్క ఉన్నతమైన స్థితి దొరకలేదు. ఏమైందయ్యా అంటే బరబ్బాతో చేరింది మొదలుకొని అక్కడ ఉన్నటువంటి అతని స్థితి దాక్కోవడం, పరిగెత్తడం, పారిపోవడం, తప్పించుకోవడమే జరిగేది. అందుకని బరబ్బాతో ఉంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఎదగలేను, ఎప్పుడు నేను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేనని ఆలోచన చేస్తూ తన జీవితంలో వ్యసన పడుతూ ఉండేవాడు. కానీ అది ఎప్పుడు బరబ్బాకు చెప్పలేదు. బరబ్బాకు ఎప్పుడు చెప్పలేదు. బరబ్బాకు చెప్పకుండా తన హృదయములో అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా నేను ఎదగగలిగిన స్థితిలో ఎవరైనా దొరికితే నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనే ఆలోచన. అయితే ఆ కాలంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి విన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి విని ఈ యేసుతో కూడా ఉంటే నాకు విలువ వస్తుంది, ఈ యేసుతో కూడా ఉంటే నేను సంపాదించుకోగలను, యేసుతో ఉంటే యేసుని అడ్డు పెట్టుకొని నేను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళొచ్చని ఆలోచన చేశాడు. కానీ యేసుతో కూడా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఈ 3.5 సంవత్సరంలో పాపం ఇస్కరియోతు యూదాలో ఏం కనపడిందయ్యా అనంటే యేసుని వెంబడించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఇస్కరియోతు యూదా వచ్చినప్పుడు యేసు ఆహ్వానించాడు కనుక ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? ప్రక్కనే ఉన్నాడు. యేసుకు తెలుసు, ఎందుకంటే నేను సిలువ మరణమునకు అప్పగింపబోతున్నాననే విషయాన్ని యేసు ఎరిగాడు గనుక నా శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు అప్పగించడానికి నిశ్చయించుకుంటానని లేఖన భాగములో నెరవేరునట్లు యేసుక్రీస్తు ప్రభు యూదాను చేర్చుకుంటాడు. అందుకని యూదా ఎప్పుడు కూడా భూలోక సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచించేవాడు.
భూలోక సంబంధమైన తలంపులు ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా యేసుతో తిరుగుతున్నప్పుడల్లా కూడా ధనం ఎక్కడొస్తుంది, ధనాన్ని ఎలా సంపాదించుకోగలం, ధనాన్ని నేను ఎలా సంపాదించుకొని నేను దాచుకోవాలని ఆలోచన. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరియా, లాజరు అక్క అయినటువంటి మరియా వచ్చి అత్తరుతో ఆయన పాదములను కడుగుతా ఉంది. ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే, ఈ 300 దేనారములకు అమ్మవలసిన ఈ అత్తరును ఎందుకు వేస్ట్ చేస్తుంది, ఇది అమ్మి బేదలకిస్తే బేదలు సంతోషపడతారు కదనని తన మనస్సులో ఆలోచిస్తున్నాడు. అంటే యేసుతో తిరుగుతున్నప్పటి నుంచి, యేసుతో ప్రయాణం చేస్తున్నప్పటి నుంచి అతని ఆలోచన, అతని తలంపులు బాహ్య సంబంధమైన అభివృద్ధి. ధనము సంపాదించుకోవాలి, నేను విలువ కలిగి ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలనే కోరిక. కానీ యేసు ఆలోచన ఏంది అనంటే, ఈ లోకములో ధనము, ఆస్తిపాస్తులు, అంతస్తులు, మేడల మిద్దెలు, వాహనాలు ఇవేమి యేసు ఆలోచనలో లేవు. యేసుక్రీస్తు ప్రభు ఆలోచన ఏంటంటే, సర్వలోక మానవాళికై నేను మరణించాలి, నేను చనిపోవాలి, రక్తం కార్చాలి, పాపపు జీవితములో ఉన్న వీరిని విడుదల కలుగజేయాలి. సర్వలోకములో నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది నా మాటలు విని లోబడాలి, నా ఆలోచనలు, నా తలంపుల ప్రకారం వారు నడవాలి అనేటువంటి ఆలోచనే తప్ప యేసుది ఈ లోకములో ధనం ఎప్పుడు సమకూర్చుకోవాలని ఆయన ఆలోచించలేదు. ఆయన ఎప్పుడు చెప్తున్నా కూడా ఏం చెప్పేవాడంటే, ఈ లోకంలో ధనము సమకూర్చుకొనవద్దు, అది తుప్పు పడుతుంది, చెదులు కొడుతుంది, అది సిలుం పడుతుంది, కాబట్టి వద్దు అని యేసుక్రీస్తు ప్రభు తరచు ఎప్పుడు చెప్పేవాడు. ఇంకేం చెప్పేవాడంటే, పరలోకములో ధనము సమకూర్చుకుని అని చెప్పేవాడు. అంటే ఈ లోకములో తాత్కాలికమైనటువంటి జీవితం మనిషిది, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అక్కడ ధనాన్ని సమకూర్చుకోండి అని చెప్పాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వెంబడి ప్రయాణము చేసినటువంటి ఈ ఇస్కరియోతు యూదా హృదయములో మనశ్శాంతి లేదండి. 3.5 సంవత్సరం యేసుతో ప్రయాణం చేస్తే, ఈ 3.5 సంవత్సరములో యేసు దగ్గర ఏమీ సంపాదించుకోలేకపోయాడు. ఎందుకంటే యేసు దగ్గర ఏముంది? ధనం లేదు. యేసు దగ్గర ఏముంది? మంచి గృహం లేదు. యేసు దగ్గర ఏముంది? మంచి వస్త్రాలు లేవు. యేసు దగ్గర ఏముంది? ఏమీ లేవు. ఆయన ఏం చేస్తున్నాడు? అందుకే అన్నాడు, ఆయన ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేసుకోవడానికి, కట్టుకోవడానికి బట్టలు సూట్ కేసు నిండా లేవు. యేసుతో కూడా వెంబడిస్తే యేసు ఒకటే మాట చెప్పాడు తన సేవకులకి, తన బిడ్డలైనటువంటి వారికి, నీకు 2 వస్త్రాలుంటే ఒకటి ఇచ్చేయి నాయన అన్నాడు. అంటే నువ్వు దాచుకోవద్దు, కూర్చుకోవద్దు, నీ దగ్గర ఉన్న దానిని పేదలకు ఇచ్చేయి అనేటువంటి మాటనే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య విధానం, ఆయన చేసినటువంటి మాదిరికరమైనటువంటి జీవితం మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు రోగులను, తర్వాత చనిపోయిన వారిని, తర్వాత ఆ దురాత్మలు పట్టిన వారిని అనేక మందిని రక్షిస్తున్నాడు. కానీ ఈ యోధాకు మాత్రం ఇవే కనపడుతున్నాయి తప్ప ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జరిగించినట్లు మనం చూడాల. కానీ యూదా ఆలోచన ఏంది? నేను యేసుతో కూడా ఉండి ధనము సంపాదించుకోవాలి. బరబ్బతో ఉన్నప్పుడు నాకు ధనము దొరకలేదు, అయితే బరబ్బాను విడిచి వచ్చిన తర్వాత యేసుతో ఉంటే నేను ఉన్నతమైన స్థితిలోనికి వెళతానని ఆశపడ్డాడు. కానీ అది దొరకలేదు. దొరకపోయేసరికి ఏం చేస్తాడు? అప్పుడు ఆలోచన ప్రారంభమైంది. ఇన్ని సంవత్సరాలు నేను యేసుతో కూడా ప్రయాణం చేశాను కదా, 3.5 సంవత్సరం యేసుతో ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ కూడా నాకు ధనం దొరకలేదు. అప్పుడు ఏం చేశాడంటే, చివరి దశలో ఒక ఆలోచన చేశాడు. చూడండి ఇక్కడ లేఖన భాగంలో 22వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా 12 మంది శిష్యులలో చేరిన ఇస్కరియోతు సాతానుడు ఎవరి హృదయములో ప్రవేశిస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే ఎక్కువ గమనించండి. ఈ లోకములో దురాశపరుడుగా ఉన్న వారి హృదయములో సాతానుడు ప్రవేశిస్తాడు. మొట్టమొదటిగా సాతానుడు ఎక్కువగా ఎవరి హృదయంలో ప్రవేశిస్తాడంటే, దురాశ కలిగినటువంటి వ్యక్తి. అంటే దురాశపరుడు అంటే ఎవరు అంటే, ఎంత సంపాదించినా తృప్తి పొందనటువంటి వాడు, ఎంత సంపాదించినా తన జీవితంలో తృప్తి లేనివాడు, ఎంత సంపాదించినా సరిపోదు అనేవాడు, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనేటువంటి వాడి మనసులో
దురాత్మ సాతానుడు ప్రవేశిస్తాడు. రెండవది పాపము కొరకు పరిగెత్తేవాడు. పాపము, ఈ లోకములో ఉన్నటువంటి వాటిలో పాపము, ఎక్కువగా పాప కార్యాలను చేయడానికి ఇష్టపడేటువంటి వాడిలో కూడా సాతానుడు ప్రవేశిస్తాడు. అంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే దురాశ పరుల్లో సాతానుడు ప్రవేశిస్తాడు. రెండోది పాపము ఎక్కువ చేయడానికి ఇష్టపడేవాడు, అంటే దేవునికిని మనుషులకు భయపడకుండా పాపము మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వ్యక్తిలో సాతానుడు ప్రవేశిస్తాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే భక్తిహీనుడిలో, జ్ఞాపకం చేసుకోండి, అంటే దేవుని యందు భయభక్తులు లేని వాడిలో కూడా సాతానుడు ప్రవేశిస్తాడు. దేవుని యందు భయభక్తులు లేనివాడిలో కూడా సాతానుడు ప్రవేశిస్తాడు. వీళ్ళందరిలో సాతానుడు ప్రవేశించి వారిని తన కౌగిట్లోనికి, అంటే తన చేతిలోనికి, తన గ్రిప్లోనికి తీసుకుంటాడు. తన గ్రిప్పులోనికి తీసుకుని వారి మీద, వారి కుటుంబం మీద అధికారాన్ని కలిగి ఉంటాడు సాతానుడు. వారి కుటుంబాల మీద అధికారము కలిగుండి ఆ కుటుంబాలను విచ్ఛిన్నమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. సాతానుడు పని అదే. అందుకే సాతానుడు మరి మొదటి అధ్యాయములో, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనములో అంటాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనములో యేసుని పట్టుకునిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పూర్వము దావీదే పలికాడట. పూర్వము దావీదే ప్రవచించాడు. ఏమని? యూదా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ యూదా అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తు శిష్యులలో ఒకడిగా ఉంటూ ఆయనను అప్పగించడానికి నిశ్చయించుకుంటాడు. ఆయనను 30 వెండి నాణెములకు యేసుక్రీస్తు ప్రభుని అమ్మేస్తాడు. అతనిలో సాతానుడు ప్రవేశిస్తాడు అని దావీదు భక్తుడు ప్రవచించాడు. అది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మరి 16వ వచనంలో మీరు చూడండి తర్వాత. అయితే సాతానుడు చేసేటువంటి పనేంటయ్యా అనంటే, సాతానుడు ఎవరినైతే మృంగాలి అనుకుంటాడో, ఎవరినైతే పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళాలనుకుంటాడో అతనిలో సాతానుడు ప్రవేశించడు, కానీ అతనికి అనుకూలమైనటువంటి వారిలో సాతానుడు ప్రవేశిస్తాడు. సాతానుడు ఏం చేస్తాడంటే, నీవు దేవుని బిడ్డవనుకో, నీకు అనుకూలమైన వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన వాడు, దేవునికి ఇష్టము లేనివాడు ఉన్నాడనుకోండి, వానిలో సాతానుడు ప్రవేశించి నిన్ను పతనావస్థలోనికి తీసుకుని వెళ్తాడు సాతానుడు. సాతానుడు యొక్క ఉద్దేశం అదే. సాతానుడు ఎప్పుడు డైరెక్ట్గా మనల్ని అటాక్ చేయడు. దేవుని బిడ్డల్ని అటాక్ చేయడానికి అతడు ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఆ ప్లాన్ ఏంటయ్యానంటే, సాతానుడు ఏం చేస్తాడంటే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలకు ఎవరు వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారు అని సాతానుడు చూస్తాడు. ఆ వ్యతిరేకమైన ఉన్న వారిని సాతానుడు ఏర్పరచుకుని దేవుని బిడ్డల మీదకు ఉసిగొలుపుతాడు. ఇది సాతానుడు చేసే పని. సాతానుడు దేవుని బిడ్డలను డైరెక్ట్గా ఎందుకు అటాక్ చేయలేడు అనంటే, దేవుని బిడ్డల పట్ల, దేవుని బిడ్డల చుట్టూ, దేవుని బిడ్డల కుటుంబంలో దేవుని అగ్ని చుట్టూ కంచివేయబడి ఉంటుంది. కనుక సాతానుడు దేవుని బిడ్డల జోలికి రాలేడు. సాతానుడు బలవంతుడే, మనకంటే బలవంతుడే, సాతానుడు మనకంటే గొప్పవాడే. అయినప్పటికీ సాతానుడిని జయించడానికి మన సొంత శక్తి సరిపోదు, సొంత బలము సరిపోదు. సాతానుడిని జయించడానికి దేవుని శక్తి కావాలి, దేవుని బలం మనకు కావాలి. కనుక దేవుని బలము మనకు ఉన్నప్పటికీ దేవుడు మన చుట్టూ, మన కుటుంబము చుట్టూ దేవుడు కంచెను వేసి మనలను కాపుదలలో ఉంచుతాడు. గనుక సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. 91వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఆయన తన దూతలకు మనల్ని గూర్చి ఆజ్ఞాపించి నా బిడ్డలను జాగ్రత్తగా కాపలా కాయండి అని దేవుని దూతలకు ఇస్తాడు. ఆ దేవుని దూతలు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకంలో మనుషులకు, బాహ్య సంబంధమైన మనుషులకు, సెలబ్రిటీలకు ఏ విధంగా గన్మెన్స్ ఉంటారో అదేవిధంగా దేవుని బిడ్డలైన మనకు చాలామంది దేవుని సేవకులు ఏం చేస్తున్నారంటే, కనపడేటువంటి బాహ్య సంబంధమైన తాత్కాలికమైన బాడీ గార్డ్స్ని,
మరి ఏర్పరచుకుంటారు. ఎందుకంటే ప్రజల యొద్ద నుండి రక్షింపబడాలని, ప్రజల యొద్ద నుండి క్షేమం కలిగి ఉండాలని. కానీ అంతకంటే ముందే దేవుని బిడ్డలైన మన పక్షమున దేవుడు కుడివైపున ఎడమ వైపున రెండు ప్రక్కల దేవుని దూతలు మన దగ్గర AK-47 గన్నులు పట్టుకుని ఉంటాయి. మనకు తెలుసా? చూశారు ఎప్పుడన్నా దేవుని దూతలు? ఎందుకంటే మనకు దేవుని కంటే, దేవుని యొక్క శక్తి కంటే ఈ లోక సంబంధమైనటువంటి భయాలే ఎక్కువ. నన్ను ఏమన్నా చేసేస్తారేమో. సేవకులను కూడా నేను చాలామందిని గమనిస్తున్నాను. సేవకులు ఏం చేస్తున్నారంటే చుట్టూ బాడీ గార్డ్స్ని పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. చుట్టూ అంటే వీళ్ళు ఎవరి మీద ప్రకటించేది దేవుని యొక్క వాక్యమే అయినప్పటికీ వీరికి కాపుదల ఎవరుండాలి? దేవుడు కాదు, ఈ లోక సంబంధమైన మనుషులు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు మీద ఆధారపడుతున్నారు. అంటే వీళ్ళు వాక్యము బోధించేది దేవుని గురించి అయినప్పటికీ వీరు చేసేటువంటి ఆలోచనలు, తలంపులు బాహ్య సంబంధమైనవి. కానీ దేవుడు నువ్వు బాడీ గార్డ్స్ని మరి సెట్ చేసుకోక మునిపే దేవుడు నీకు అటు ఇటు తన బిడ్డలకు ఎప్పుడు దూతలు కాపలా ఉంటారు. అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు చూడండి, చాలాసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు మనకేం కావు. చాలాసార్లు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మనకు జారిపడ్డం అని, తర్వాత లేకుంటే పొరబోవడం అని, లేకుంటే తట్టుకోవడం అని, లేకుంటే మన జీవితంలో వెళ్ళినప్పుడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నట్టు ఉండి ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదము జరిగినప్పటికీ మనమంట అబ్బా ఆశ్చర్యకరంగా రక్షింపబడ్డామబ్బా, లేకుంటే ఏదో అయి ఉండేదని. ఇదంతటి కారణం అంటే నీ పక్కన ఉన్నటువంటి దేవదూతలు నిన్ను పట్టుకొని ఉంటారు గనుకనే నీకు ఏ ప్రమాదం సంభవించదో, నీకు ఏ నష్టము ఏ కష్టము కలుగదు. కనుక అయితే దేవుని దూతలు ఎప్పుడు మన పక్కన ఉండి మనల్ని నడిపిస్తారు. అయితే ఇక్కడ సాతానుడు యూదాలో ఎందుకు ప్రవేశించాడంటే, సాతానుడు యూదాలో ప్రవేశించడానికి దేవుని సంకల్పం అనేది ఒకటి ఉంది. దేవుని సంకల్పం అంటే దేవుని సంకల్పము లేకుండా, దేవుని చిత్తము లేకుండా సాతానుడు దేవుని యొక్క బిడ్డ ఉన్నటువంటి ప్రక్కన సాతానుడు ప్రవేశించలేడు. ఎందుకు సాతానుడు ప్రవేశించాడంటే దేవుడే సాతానుడికి పర్మిషన్ ఇచ్చి, ఎందుకంటే ఆయన సిలువ మరణములోనికి వెళ్ళాలి గనుక, అదే లేఖన భాగంలో రాశాడు. దేవుడు సిలువ మరణములోనికి వెళ్ళాలి గనుక, ఆయనను అప్పగించడానికి ఒక వ్యక్తి కావాలి కనుక ఆ వ్యక్తే యూదా ఇస్కరియోతు అయ్యాడు. కనుక అతనిని గూర్చి ప్రవచన వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే యూదా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను అప్పగించడానికి సిద్ధపడతాడు. 30 వెండి నాణాలకు యాజకులకును పెద్దలకును అప్పగిస్తాడు. ఇతనిలో సాతానుడు ముందుగానే ప్రవేశిస్తాడు. ఈ సాతానుడు ఇతన్ని నడిపిస్తూ ఉంటాడు. యేసుని ఎప్పుడు పట్టుకోవాలని ఎదురు చూస్తుంటాడు. కానీ యేసు సమయము రాకముందు సాతానుడు ఏం చేయలేడు. యేసు సమయం వచ్చిన తర్వాత మాత్రమే యూదాలో ఉన్నటువంటి సాతానుడు యేసుని అప్పగించగలడు. ప్రియమైన వారలారా, సాతానుడు యూదాలో 3.5 సంవత్సరము నుంచి ఉన్నాడు. క్రొత్తగా రాలేదు. అది యేసుకు తెలుసు, యేసుకు తెలుసు. అందుకే యూదాను గురించి మాట్లాడుతూ అంటాడు యేసుక్రీస్తు ప్రభు, ప్రేమకు చిహ్నమైనటువంటి ప్రేమకు అర్థమైనటువంటి ముద్దును అప్పగించడానికి పెడుతున్నావా యూదా అని అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభు. బోధకుడా, నాయనా నీకు క్షేమము, నీకు శుభము అని యూదా ముద్దు పెట్టడానికి వెళితే, యూదాలో నుండి వచ్చినటువంటి సాతానుడు యేసును చూసి భయపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సిలువలోనికి ఎక్కేశాడో సాతానుడు యూదాని విడిచేశాడు, యూదాని విడిచిపెట్టేశాడు. అందుకే వెంటనే యూదాకి పశ్చాత్తాపం వచ్చింది. వెంటనే మళ్ళా యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యో నేను నిరపరాధిని అప్పగించాను, దయచేసి 30 నాణ్యాలు తీసుకోండి, నాకు మరలా రిటర్న్ ఇవ్వండి అన్నాడు. కానీ యూదా ఏం చేశాడు తెలుసా? 30 వెండి నాణ్యాలకి ఒక పొలాన్ని కొన్నాడు. ఆ పొలము పేరేంటో తెలుసా? రక్తభూమి. రక్తభూమిని కొన్నాడు. రక్తభూమిని కొన్నాడు ఎవరు? యూదా. అయితే ప్రియమైన వారలారా, సాతానుడు ప్రక్కనే పొంచి ఉంటాడు. ఆ సాతానుడు
దేవుని బిడ్డల జోలికి రాలేడు, కానీ దేవునికి వ్యతిరేకమైన బిడ్డలకు, దేవునికి దూరమైనటువంటి వారి జోలికి వెళ్ళి వారిలో చేరి దేవుని బిడ్డలను శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే యెహోవా దేవుడు యూదాను ఏర్పరచుకున్నాడు. యూదాను ఏర్పరచుకుని దేవుడేం చేశాడు? యూదా ద్వారా, యూదాలో ఉన్న సాతానుడు ద్వారా దేవునిని యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి నిశ్చయించుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అందుకే యేసు శిలువ మరణములోనికి వెళ్ళాడు. యేసు మరణావస్థలోనికి వెళ్ళాడు. యేసు చనిపోయాడు. ఎవరి పాపముల కొరకు? నీ నా పాపముల కొరకు యేసు మరణావస్థలోనికి వెళ్ళాడు. అయితే ఆ మరణావస్థలోనికి వెళ్ళడానికి యూదానే దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, ఎక్కడ చూసినా యేసును అప్పగించిన యూదా అని రాయబడి ఉంటుంది. యేసుని సిలువకు అప్పగించిన యూదా. ఎందుకనంటే యేసుని సిలువకు అప్పగించింది ఎవరనంటే యూదా అని పేరు వస్తుంది కదా. కానీ యేసుని అప్పగించింది యూదా కాదు. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తన శిలువ మరణములోనికి అప్పగించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ వాగ్దానాన్ని దావీదు ద్వారా మాట్లాడాడు. 1వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. సహోదరులారా, యేసును పట్టుకునిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసియుండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను అని రాయబడింది లేఖన భాగంలో. చూడండి ఏమంటున్నాడు? ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి యొక్క పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. చూడండి, తర్వాత మనం లేఖన భాగంలోనికి వస్తే బద్దలైనందున అతనికి పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము ఏం చేయబడింది? రక్తభూమి అని అర్థం ఇచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే దేవుని యొక్క లేఖన భాగంలో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? యూదా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించడానికి గల కారణం, దేవుడు సాతానుడికి యేసుని అప్పగించినాడు గనుకనే వారు ఆయనను మహాసభకు అప్పగించారు. ఆయన మహాసభకు అప్పగించి ఆయన సిలువలో వ్రేలాడదీయడం మనం చూడగలం. అయితే ఏ మనుషునికి సాధ్యం కాదు యేసుక్రీస్తు ప్రభువుని మరి సిలువకు ఎక్కించడం. ఏ సాతానుడికి సాధ్యం కాదు ఏ సిలువకు ఎక్కించడానికి. యూదాను దేవుడు ఏర్పాటు చేసుకుని యూదా ద్వారా సాతానుడికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. సాతానుడు తీసుకుని వెళ్ళి యేసుని వారికి అప్పగించాడు. యేసు వారిని సిలువ వేసాడు. ఇదంతా దేవుని సంకల్పం. దేవుని చిత్తం లేదే తల వెంట్రుకే రాలదు. యేసుని సిలువకి ఎలా అప్పగిస్తారు? సాతానుడికి మరి అంత పర్మిషన్ ఎలానే వచ్చిందంటే తండ్రి అయినటువంటి దేవుడే పర్మిషన్ ఇచ్చి యూదాని ఒక పాత్రగా వాడుకున్నాడు. మీకు తెలుసో తెలీదో, యేసుని అప్పగించిన తర్వాత సాతానుడు యూదాని విడిచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు సాతానుడు యూదాలో ఉన్నాడు. యూదాలో ఎప్పుడైతే యేసుని అప్పగించిన వెంటనే సాతానుడు యూదాని విడిచి వెళ్ళిపోయినప్పుడు యూదాకి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నేను చేసింది తప్పు కనుక ఈ తప్పు నేను పొరపాటు అయిపోయింది జరిగి, కాబట్టి మళ్ళీ వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేసేసాను, నేను నిరపరాధిని, మీకు అప్పగించానయ్యా అంటే, నాయనా అప్పగించడం నీ పని అయిపోయింది అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ యూదా అతడు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక ఉర్రివేసుకుని చనిపోతున్న సందర్భములో ఆ తాడు తగిలి కిందబడి ఆ బండ మీద పొట్ట పగిలి పేగులు బయటకొచ్చి చనిపోయాడు. ప్రియమైన వారలారా, సాతానుడు అతనిలో ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు చేశాడు. సాతానుడు దేవుని బిడ్డలను శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్నో మరి నిందలు వేయడానికి, ఎన్నో అపజయాలు మనకు కలగజేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుని సంకల్పము మన పట్ల ఉన్నప్పుడు,
సాతానుడు మనల్ని ఏం చేయలేడు. కానీ ఇస్కరియోతు యోధా యేసును అప్పగించినప్పుడు యేసు సిలువలోనికి ఎక్కవలసి వచ్చింది. యేసు సిలువలోకి ఎక్కాడు. ఆయన సిలువ మరణం పొందాడు. ఆయన సిలువ మరణం పొందిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. నేను మీ కొరకు రక్తం కార్చాను, మీ పాపముల కొరకు, మీ అపరాధముల కొరకు నేను రక్తం కార్చాను. మరలా నేను తిరిగి వస్తాను. ఏమంటున్నాడు? నేను మరలా తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు మీ రక్షణను కాపాడుకోండి. నేను కార్చిన రక్తానికి విలువ ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధులుగా జీవించడం, మీరు పరిశుద్ధులుగా ఎదగడం, పరిశుద్ధులుగా ముందు కొనసాగడం. మీ చుట్టూ నేను కాపలా ఉంటాను. నా బిడ్డలు, నా దూతలు కాపలా ఉంటారు. దేవునిలో ఎదగండి, దేవునిలో జీవించండి. లోకం వైపు, ధనాశ వైపు, ఈ లోక సంబంధమైన వాటి వరకు పరిగెత్తొద్దు. అవి అశాశ్వతమైనవి. శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం మన కొరకు ఏర్పరచబడింది. ఆ యోధా లోకాన్ని ఆశించాడు, ఏమీ పొందుకోలేకపోయాడు, ఏమీ తీసుకుని వెళ్ళలేకపోయాడు. చివరికి అతను అమ్మిన 30 వెండి నాణ్యాలకు కూడా అతడు నోచుకోలేకపోయాడు. కనుక ఈ లోకం అశాశ్వతమైంది, ప్రయాసంతా వ్యర్థం. కనుక క్రీస్తు కొరకు ప్రయాసపడండి, క్రీస్తులో జీవించండి. మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక.